ఇంతకీ ఏమిటండి అనంత పద్మనాభ వ్రతం అంటే, మనకి పాండవుల కథ తెలుసు కదా. వాళ్ళంత కష్టపడిన వాళ్ళు నాకు తెలిసి ఎవరో ఉండరు చరిత్రలో. అంతటి పరాక్రమవంతులు ఎంత కష్టపడ్డారో. వాళ్ళ కష్టాలకి పరాకాష్ట ఏమిటి అంటే, ఒకసారి అరణ్యవాసంలో ఉండగా ఆఖర్లో దుర్యోధనుడు దూర్వాస మహర్షిని పంపించాడు వాళ్ళ మీద కుసిగొలు. అంతా మహర్షి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెడితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అక్షయ పాత్రలో ఒక మెతుకు తిని రక్షించటం అవన్నీ మనకి తెలుసు కదా. ఆ తరువాత వాళ్ళు కృష్ణుడి పాదాల మీద పడి ఏడ్చేశారు. స్వామి, ఇంక కష్టాలకు అంతు లేదా? ఏ తప్పు చేయకుండా మేము ఎందుకు ఇంత కష్టపడుతుంది? పాపం ద్రౌపదీదేవి కూడా బాధపడేసరికి పరమాత్మకి జాలి కలిగి, నాయన మీరు ఒక పని చేయండి, రాబోయే భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు నన్ను అనంతుడిగా భావించి, అంటే చతుర్దశ భువనాలు నిండిపోయిన సర్వాంతర్యామిగా భావించి అనంత పద్మనాభ వ్రతం చేయండి. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి అభీష్టాలైనా నెరవేరుతాయి. అది చేశారంటే మీకు అక్కడి నుంచి విజయాలు వరించి త్వరలోనే మీ రాజ్యాన్ని కైవసం చేసుకుంటారు అని అభయం ఇచ్చారు కృష్ణ పరమాత్మ. తర్వాత పాండవులు ఆ వ్రతం చేశారు. ఆ తర్వాత కీచకుణ్ణి, వాడి తమ్ముళ్ళని అవలీలగా చంపేస్తాడు భీముడు ఒక్క ఆయన. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఒంటి చేత్తో కౌరవులందరినీ మట్టి కరిపించేస్తాడు. అలాంటి మహోన్నతమైన విజయాలు సాధించి ఆఖరికి రాజ్యం కూడా సాధించారు. అది వ్రతం చేసుకుంటూ వచ్చే ఫలితం.